ఈ గ్రామంలో ఎవరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి కాని చేసుకుంటే అబ్బాయి ప్రాణాలు తీసేస్తారు. అలా పద్మ అనే మహిళ వేరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతని ప్రాణాలు అనేది తీసేస్తారు. దాంతో ఈ పని చేసింది ఎవరో తెలుసుకోవాలని తన స్నేహితుడిని ప్రభాకర్ తో కలిసి అన్ని విషయాలు తెలుసుకోవడం మొదలు పెడతారు. అదే క్రమంలో ప్రభాకర్ మరియు తన స్నేహితుడు చివరిసారిగా పద్మ భర్తను ఎవరితో చూసినట్టు విచారిస్తారు. అప్పుడు వారిద్దరు కూడా భాస్కర్ అనే వ్యక్తి మీద అనుమానం కలుగుతుంది. దాంతో ఈ చావుకి భాస్కర్ కి ఏదో సంబంధం ఉంటుందని భావిస్తారు. అదే విషయంలో విచారించినప్పుడు ఒక పూజారి కూడా ఈ చావుల విషయంలో సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రభాకర్ మరియు అతని స్నేహితుడు వారి మీద దాడి చేసి కొడతారు. అలా కొట్టిన తర్వాత వారు తెలుసుకునే విషయం ఏంటంటే ఆ రోజు తనతో కలిసి మందు తాగుతున్నప్పుడు అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతున్నట్టు చెప్పినట్టు, కానీ తీరా వచ్చి చూసినప్పుడు అతన్ని శవంగా పడి ఉన్నాడని చెప్తాడు. అసలు నిజం ఏంటంటే ఆ గ్రామానికి చెందిన ఒక పెద్దరికం ఉన్న ఒక వ్యక్తి తన కూతురి విషయంలో జరిగిన తప్పును ఊరి ప్రజలు ఎవరు కూడా మాట్లాడకుండా ఉండడం కోసం అమాయకుడైన పద్మ భర్త ప్రాణాలు తీసేయాలని ప్లాన్ చేస్తారు. అలా చేయడం ద్వారా ప్రజలందరూ కూడా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారని వారి యొక్క ఆలోచన. ఈ నిజమంతా కూడా బయట తెలిసిన తర్వాత గ్రామస్తులందరూ కూడా అతన్ని అసహించుకుంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.